మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆ నియోజకవర్గానికి ఇప్పటి వరకు అమాత్య పదవి దక్కలేదు. 3 భాషల సంగమంగా పేరున్న ఆ నియోజకవర్గానికి రెండో దశ మంత్రివర్గ విస్తరణలోనైనా చోటు దక్కనుందా? ఎప్పుడు ఆ నియోజకవర్గాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవట. వెనకబడిన ఆ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాన్ని ఇప్పుడైనా మంత్రి పదవి వరిస్తుందా అన్న ఆశల్లో ఉన్నారట అక్కడి ప్రజలు. తమ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లా పరిధిలోని జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. ఈ జుక్కల్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. 1957లో ఏర్పడిన జుక్కల్ నియోజకవర్గం 1978 వరకు జనరల్ నియోజకవర్గంగా, ఆ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 4 సార్లు ఎమ్మెల్యేగా సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత బేగరి పండరి తెలుగుదేశం నుంచి, హనుమంత్ షిండే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావు, బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండేపై గెలుపొందారు. కాంగ్రెస్ నాయకుడు ఎస్ గంగారాం ఇక్కడ 4 సార్లు గెలుపొందారు. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ 5 సార్లు, తెలుగుదేశం 4 సార్లు గెలవగా బీఆర్ఎస్ 2 సార్లు, 3 ఇండిపెండెంట్లు విజయం సాధించారు. టీడీపీ పక్షాన పండరి 2 సార్లు విజయం సాధించారు. జనరల్ సీటుగా ఉన్నప్పుడు విఠల్ రెడ్డి ఇండిపెండెంట్గా 2 సార్లు గెలిచారు. జుక్కల్ జనరల్ సీటుగా ఉన్నప్పుడు 2 సార్లు రెడ్లు, 2 సార్లు బ్రాహ్మణ సామాజిక వర్గాల నేతలు గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో ఎస్సీ నేతలు గెలుపొందారు. జుక్కల్ నియోజకవర్గం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జుక్కల్ నియోజకవర్గం పేరు వినగానే తెలుగు, కన్నడ, మరాఠీ త్రిభాషా సంగమంగా కనిపిస్తుంది. జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో అసలు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటూ వస్తోంది ఈ నియోజకవర్గం. జుక్కల్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గంతో పాటు లింగాయత్, బీసీ వర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారు. పర్యాటక పరంగా నిజాం సాగర్, కౌలాస్ కోట వంటి చారిత్రక కట్టడాలుగా గుర్తింపు ఉంది. రాజకీయంగా అంతగా చైతన్యం లేని నియోజకవర్గంగా జుక్కల్కు పేరుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు చేరువవుతున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యపై ఫోకస్ చేస్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పర్యాటకం తదితర రంగాలపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంచి సంబంధాలు కలిగి ఉండటం కారణంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ గంగారాంను కాదని టికెట్ దక్కించుకున్న తోట లక్ష్మీకాంతరావు స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. రెండో దశ మంత్రివర్గ విస్తరణలో కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందని స్థానికులు గంపెడాసలు పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గానికి అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇటీవల ఎస్సీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. సామాజిక పరంగా తమ వర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలని కోరుతుండగా ఇందులో జుక్కల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తోట లక్ష్మీకాంతరావు పేరు పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. దీంతో ఇప్పటివరకు మంత్రి పదవి దక్కని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ఈ విస్తరణలో బెర్త్ కేటాయిస్తే జుక్కల్ అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం సైతం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావటం ఒకటైతే మంత్రివర్గంలో దళితులకు న్యాయం చేయాలన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారట. తోట లక్ష్మీకాంతరావుకు అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ నేతలతో మంచి పరిచయాలు ఉండటం వల్ల ప్లస్ పాయింట్గా చెప్తున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిని మాజీ మంత్రి, బోతన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పక్కా అన్న ప్రచారం ఉంది. కామారెడ్డి జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావు మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి వారే అధిష్టానం మెప్పు పొందేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. సుదర్శన్ రెడ్డి సీనియర్ కావడంతో ఆయనకు తప్పనిసరిగా మంత్రి పదవి వరిస్తుందంటున్నారు. మదన్ మోహన్, లక్ష్మీకాంతరావు తమ అదృష్టం పరీక్షించుకోరని చూస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరూ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారట. మరి అధిష్టానం మనసులో ఎవరున్నారు? సామాజిక కోణంలో ఎవరికి అవకాశం దక్కనుంది? పార్టీకి మేలు చేసే అంశాలేంటి?
ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇవ్వనుంది అనేది ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. అయితే అమాత్య పదవి అవకాశం ఎవరికి దక్కనుందో చూడాలి మరి.